న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగత. శ్రీకాకుళంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరును నామకరణం చెయ్యాలని దళిత ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడితనానికి గురవుతున్న ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం సాధించే దిశగా అవకాశాలు పెరగాలని దళిత ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు పూతల దుర్గారావు అన్నారు. నగరంలోని ఇలిసిపురం జంక్షన్లో ఉన్న అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో మంగళవారం దళిత ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ అధ్యక్షులు డాక్టర్ గంజియార్ ఎజ్రా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పూతల దుర్గారావు మాట్లాడుతూ దళితులకు చట్టసభల్లో అవకాశాలు పెరగాలని కోరారు. ఆదివాసీ దళితులకు విద్య, ఉద్యోగ, సామాజిక ఆర్థిక రంగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని జిల్లా పరిషత్, కార్పొరేషన్ చైర్మన్లుగా దళిత ఆదివాసీలకు అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ గ్రామాలకు ఇప్పటికీ శ్మశానవాటికలు లేదని, తక్షణమే శ్మశానవాటిక ఏర్పాటుతో పాటు రహదారి సౌకర్యాలు కల్పించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. అది అలాగే పప్పం డేనియల్ గారు, మా తమ్ముడు అమ్మూరు సారిపట్టి గారు, అప్పటి గారు ఈ ముగ్గురు గౌరవ సలహాదారులుగా ఉన్నారు. సమన్వయకర్తలు చిన్న చిన్న ఎక్కడైనా సాధకబాధకాలు వస్తే కోఆర్డినేట్ చేయడానికి అంబోడు ప్రతాప్ గారు, అధ్యక్షులు గారు, అలాగే అజ్జికోటి రెడ్డికోల సంక్షేమ సంఘం ప్రధాన ముందుకు వహించారు. కేంద్ర ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ప్రజలుగా ఆవాల అప్పన్న గొంతు రాదు ఏదో టీచర్లే మాకు అనుకూలంగా ఉంటారని అనుకోవడం జరిగింది. అలాగే న్యాయ సలహాదారులు ఇద్దరు లాయర్స్ ఉన్నప్పటికీ న్యాయశాఖ ఉన్నప్పటికీ కాబట్టి మన బాడీని ఆపడుతున్నప్పుడు ఎప్పుడైతే మంచి సలహాలు ఇస్తారని కొండల జీవనోపాధిని మంచి చేయడం జరిగింది. మెయిన్ స్టీరింగ్ కమిటీ ఉన్నది సంబంధించి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఏళ్ళే ప్రధాన భూమికి అధ్యక్షులు కార్యదర్శులుగా తేలే ప్రధానం సల్లా రామారావు గారు, సల్లా రామారావు గారు, దువ్వాడ అప్పసూరి గారు, చెప్తే దాసరి తిరుమలరావు గారు, ఎస్సీ ఎస్టీ మానిటరీ మెంబర్, అలాగే గేదెల వెంకటరావు ఎస్టీ మెంబర్, ఎస్టీ మానిటరీ మెంబర్. దీని ప్రధాన భూమికి మిగిలిన అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు